చూసారు కదా, బొగ్గుల్లాగా మంచిగా మనం బొగ్గులు తెచ్చుకొని ఇంట్లో ఎందుకు సెంటిమెంట్గా అనుకుంటే ఇలా కొబ్బరి చిప్పలు మనం వేస్ట్ చేయకుండా చేసుకుంటే బాగుంటుంది. ఈ పొగ కూడా చాలా మంచిది కొబ్బరిది. అండ్ దీంట్లో మనం నిప్పుల్లాగా అయిన తర్వాత మంచిగా ఊదేసుకొని సాంబ్రాణి అన్న ఊదన్న మనకు నచ్చింది వేసుకొని ఇల్లంతా చేసుకోవచ్చు. చూడండి, ఇవి తొందరగా కూడా మళ్ళీ చల్లగా కావన్నమాట. బొగ్గుల్లాగానే చాలాసేపు ఉంటాయి. చూసారుగా ఎంత బాగా అవుతుందా. సో మనం ఎప్పుడు దీన్ని చల్లార్చుకొని నిప్పులు మంచిగా ఊదేసుకుందాం. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి చిప్పలు వేస్ట్గా ఆ కోకోనట్ సెల్స్ అనేటివి చూసారు కదా, తీస్తాం ఎంత నీట్గా వచ్చింది. దీన్ని మళ్ళీ నేను పలక కొట్టేసి ఇలాంటివి చాలా జమ చేస్తాను. అందుకే మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఒకటి రెండు మనం ముక్కలు చేసుకుంటే ఇంత అవుతుంది. చూసారు కదా, నిప్పుల్లాగా ఎంత బాగా అయినాయి అంటే అంత బాగా అయినాయి. మనకి వేరే బొగ్గులు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇవి కొంచెం మంచిగా ఆ బొగ్గులు ఎక్కడి నుంచి తెస్తారో ఏంటో మళ్ళీ అవన్నీ మనకి డౌట్లు ఉంటాయి కదా. ఈ కోకోనట్ ఇట్లా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇలా ఫ్రైడే కాబట్టి ఊదేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇల్లంతా తిరిగి మనం సాంబ్రాన్ని వేసుకోవచ్చు. నేను ఊదేస్తాను అన్నమాట. దీన్ని మెత్తగా దంచుకొని ఇందులో వేసేసుకుంటే మంచి ఇల్లంతా మంచి పొగ వచ్చేస్తుంది అనమాట. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఎంత నీట్గా, బొగ్గులు కూడా ఇంత ఎర్రగా కావన్నమాట. సో నేను ఊదేసేసాను, 2 ప్యాకెట్లు వేసాను. చూసారు కదా, ఇంత నీట్గా ఇల్లంతా మనం చూపెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఇంత మంచిగా మనం బొగ్గులు వాడడం ఎందుకు, అవి ఎక్కడెక్కడి నుంచో తెస్తారని డౌట్ ఉంటే ఇలా మనం కోకోనట్ కొబ్బరి చిప్పలతోనే ఇలా ఇంట్లో ఊదేసుకుంటే మంచిది. ఇది ఎక్కువసేపు కూడా ఉంటుంది అనమాట, చాలాసేపు. నేను 2 ఊదేసేసాను, 2 ప్యాకెట్స్. పెళ్ళంతా చూపిస్తాను. సో మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకసారి చెప్దాము, మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలా పాత ఏదైనా దీపాంతాలు ఉంటే దీపం దీంట్లో వేసేసుకుంటే మనకి సేఫ్టీ ఉంటుంది అనమాట. పెద్ద దీపంతా చూడండి ఎంత బాగా వస్తుందో. నిప్పులు కూడా ఇంతసేపు ఉండవు అనమాట. సో ఇవి చాలా బాగాసేపు ఉంటుంది. అండ్ ఈ కోకోనట్ నుంచి వచ్చే పొగ కూడా ఇంటికి చాలా మంచిది. సో నేను అందుకే ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువర్ చంద్రలక్ష్మి మైలసన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ టు ఆల్. చూసారు కదా, కొబ్బరి చిప్పలతోనే ఏం చేస్తున్నా అంటారా, మనము టెంపుల్కి వెళ్ళి వచ్చిన ఇంట్లో కొట్టిన కొబ్బరి చిప్పలు మనం యూజ్ చేసుకుంటాం. తర్వాత వాటిని పడేస్తాం కదా, నేను అన్నీ జమ చేశాను అనమాట. సో ఎందుకంటే మనకి బొగ్గు అలాంటివి వేసి మనం ఊదేసుకునేంత టైం ఉండదు కాబట్టి ఇవైతే తొందరగా మనకి నిప్పులు అయిపోతాయి, ఊదేసుకోవచ్చు. అండ్ దీంట్లో నుంచి వచ్చే పొగ కూడా మనకి చాలా మంచిదన్నమాట. సో చూసారుగా పొగ కూడా వస్తుంది. నేను ఓన్లీ కొబ్బరి చిప్పలు వేసి మంట పెట్టాను. ఇవి కొంచెం నిప్పులాగా కాగానే మళ్ళీ మంచిగా మనం ఇళ్ళంతా ఊదేసుకోవచ్చు. సో ఇలా కొబ్బరి చిప్పలు అనేటివి చాలా ఇంట్లో జమ చేస్తాను, పడేయను అనమాట చిప్పలు. ఇవి కోకోనట్ షెల్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, బొగ్గుల్లాగా మంచిగా మనం బొగ్గులు తెచ్చుకొని ఇంట్లో ఎందుకు సెంటిమెంట్గా అనుకుంటే ఇలా కొబ్బరి చిప్పలు మనం వేస్ట్ చేయకుండా చేసుకుంటే బాగుంటుంది. ఈ పొగ కూడా చాలా మంచిది కొబ్బరిది.
అండ్ దీంట్లో మనం నిప్పుల్లాగా అయిన తర్వాత మంచిగా ఊదేసుకొని సాంబ్రాణి అన్న ఊదన్న మనకు నచ్చింది వేసుకొని ఇల్లంతా చేసుకోవచ్చు. చూడండి ఇవి తొందరగా కూడా మళ్ళీ చల్లగా కావన్నమాట, బొగ్గుల్లాగానే చాలాసేపు ఉంటాయి. చూసారుగా ఎంత బాగా అవుతుందో. సో మనం ఎప్పుడు దీన్ని చల్లార్చుకొని నిప్పులు మంచిగా ఊదేసుకుందాం. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి చిప్పలు వేస్ట్గా ఆ కోకోనట్ సెల్స్ అనేటివి చూసారుగా తీస్తాం, ఎంత నీట్గా వచ్చింది. దీన్ని మళ్ళీ నేను పలగొట్టేసి ఇలాంటివి చాలా జమ చేస్తాను, అందుకే మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఒకటి రెండు మనం ముక్కలు చేసుకుంటే ఇంత అవుతాయి. చూసారు కదా నిప్పుల్లాగా ఎంత బాగా అయినాయంటే అంత బాగా అయినాయి. మనకి వేరే బొగ్గులు తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఇవి కొంచెం మంచిగా ఆ బొగ్గులు ఎక్కడి నుంచి తెస్తారో ఏంటో మళ్ళీ అవన్నీ మనకి డౌట్లు ఉంటాయి కదా. ఈ కోకోనట్ ఇట్లా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇలా ఫ్రైడే కాబట్టి ఊదేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇల్లంతా తిరిగి మనం సాంబ్రాన్ని వేసుకోవచ్చు. నేను ఊదేస్తాను అనమాట. దీన్ని మెత్తగా దంచుకొని ఇందులో వేసేసుకుంటే మంచి ఇల్లంతా మంచి పొగ వచ్చేస్తుంది అనమాట. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ నా ఫ్రెండ్స్ అందరికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఎంత నీట్గా, బొగ్గులు కూడా ఇంత ఎర్రగా కావన్నమాట. సో నేను ఊదేసేసాను, 2 ప్యాకెట్లు వేసాను. చూసారు కదా ఇంత నీట్గా ఇల్లంతా మనం చూపెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఇంత మంచిగా మనం బొగ్గులు వాడడం ఎందుకు, అవి ఎక్కడెక్కడ నుంచో తెస్తారని డౌట్ ఉంటే ఇలా మనం కోకోనట్ కొబ్బరి చిప్పలతోనే ఇలా ఇంట్లో ఊదేసుకుంటే మంచిది. ఇది ఎక్కువసేపు కూడా ఉంటుంది అనమాట, చాలాసేపు. నేను 2 ఊదేసేసాను, 2 ప్యాకెట్స్. ఇల్లంతా చూపిస్తాను. సో మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఒకసారి చెప్దాము, మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇలా పాత ఏదైనా దీపాంతాలు ఉంటే దీపం దీంట్లో వేసేసుకుంటే మంచిగా సేఫ్టీ ఉంటుంది అనమాట, పెద్ద దీపంత. చూడండి ఎంత బాగా వస్తుందో. నిప్పులు కూడా ఇంతసేపు ఉండవు అనమాట. సో ఇవి చాలా బాగాసేపు ఉంటుంది. అండ్ ఈ కోకోనట్ నుంచి వచ్చే పొగ కూడా ఇంటికి చాలా మంచిది. సో నేను అందుకే ఎప్పుడు ఇలానే చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యువర్ సంధ్యలక్ష్మి మైలసన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.